నమస్తే టీవీ4 భారత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటేనే ఫలితాలు వస్తాయని సీఎం వెల్లడి. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని వ్యాఖ్య. అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని వెల్లడి. ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయని, సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని, ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విశాఖలో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీ కేబుల్ కనెక్టివిటీ వస్తే విశాఖ ఓ డీప్ టెక్ డెస్టినేషన్ అవుతుందని చెప్పారు. ప్రజలు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేయాలని కోరుతున్నానని, ఆర్టీజీఎస్తో గూగుల్ ఓ ఒప్పందం చేశారని, ఆ ఒప్పందం ఏంటో మేలు చేస్తుందని తెలిపారు. అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం జరిగిన ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్ కూడా కల్తీ పెరిగిపోయిందని, స్వయాన మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయవలసిన పరిస్థితి ఉందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుకను స్ట్రీమ్లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇన్నేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులు పాలైందని, అధికారులకి కనీసం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్షిప్ లో ఏపీలో సుస్థిర పాలనను అందించేందుకు అంతా సహకారం అందించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. సైబరాబాద్ లాంటి ఒక సిటీని క్రియేట్ చేసిన వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తుంటే, చాలాసార్లు రోడ్డు మీద వెళ్తుంటే, ఫ్లైఓవర్స్ మీద వెళ్తుంటే హైదరాబాద్లో ఒక రాళ్ళు రప్పల మధ్య ఒక నగరాన్ని చూడగలిగిన వ్యక్తి. తమ ఎవరిని చూడలేకపోయాం. మాకు ఇప్పుడు రాళ్ళు రప్పలే కనిపించాయి, కానీ ఆయనకు ఒక మహానగరం కనిపించింది. సో మై రెస్పెక్ట్ టువర్డ్స్ సీఎం గారు హెస్ రియల్లీ ఇంక్రీజ్డ్. లైక్ మేము ఇప్పుడు అదే ఊళ్ళలో తిరిగేవాళ్ళం, అదే ప్రాంతంలో తిరిగేవాళ్ళం. అండ్ ఆల్ హిస్ అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, కొంత అడ్జస్ట్మెంట్స్ తప్ప కొన్నిసార్లు కొన్ని పాత జివోస్ కావచ్చు, కొన్ని ఓల్డ్ రూల్స్ అండ్ రిస్ట్రిక్ట్ చేయొచ్చాము, కానీ వాటిని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటా ఆయన స్టేట్ని, యూనిఫైడ్ స్టేట్ని ఆయన తీసుకొచ్చిన విధానం కానీ, ఇప్పుడు ప్రజెంట్ స్టేట్కి ఈ అప్పులు, వారసత్వంతో అప్పులు, కష్టాలు, ఇరెగ్యులారిటీస్తో వచ్చిన ఈ రాష్ట్రం కానీ ఆయన లీడర్షిప్లో కొనసాగాలి అంటే ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ వి నీడ్ యువర్ సపోర్ట్. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కారు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ల మనుషులే, చివరికి చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనే రైతులు పండిస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటా ఉన్న సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. మన ప్రభుత్వంలో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం MDUs తీసుకొచ్చి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం. మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం. మధ్యస్థు స్వర్ణకార బియ్యం ప్రమోట్ చేసినాం, ఇవ్వడం, స్వర్ణ బియ్యం అని తీసుకొచ్చి సాటెక్స్ చేసి 800 కోట్ల సంవత్సరానికి అదనపుగా ఖర్చు పెట్టి బియ్యంలో నూకల శాతం తగ్గించి సాటెక్స్ చేసి ప్రజలకు మంచి బియ్యం, తినగలిగిన బియ్యం ఇస్తే వాళ్ళు ఎదురు అమ్ముకునే పరిస్థితి ఉండదు అని చెప్పి దానికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం చేసింది ఎప్పుడైనా జరిగిందని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఈరోజు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటి వద్దకే బియ్యం ఆపేసినారు. వాళ్ళకి ఇచ్చే బియ్యం ఇంతకుముందు మనం సాటెక్స్ చేసి మంచి క్వాలిటీ బియ్యం మనం ఇస్తూ ఉంటే, మధ్యస్థు సన్నకార బియ్యం సాటెక్స్ చేసి మనం ఇస్తూ ఉంటే ఈరోజు లేదు. ఈరోజు నిర్వీర్యం చేసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి
చీసి వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉండి వీళ్ళ వల్ల వీళ్ళ తప్పిదాల వల్ల ప్రజలకు నాసిరకం బియ్యం సప్లై కావడం వల్ల, ప్రజలకు సరిగ్గా బియ్యం సప్లై చేయకపోవడం వల్ల ఇది రివర్స్. ప్రజల దగ్గర నుంచి ఈ డీలర్లు కొనుక్కోవడం, ఈ డీలర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్. ఇది జరుగుతూ ఉండదు. ఇప్పుడు తప్పు వీళ్ళు చేస్తూ ఉండి ఇంకొకరి మీద ఏళ్ళెత్తి చూపిస్తారు. మన హయాంలో దళారీ వ్యవస్థను పూర్తిగా తీసేసి ప్రతి రైతుకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా వచ్చేట్టుగా ఆర్బీకేలే వాళ్లకు పేమెంట్ స్లిప్స్ ఇచ్చేట్టుగా మన ప్రభుత్వంలో జరిగితే, రైతుకు ఏ మిల్లుకు తాను పోవాలి అనేది పూర్తిగా పక్కన పెట్టేసి పలాని మిల్లుకే మీరు పోవాలి అనేది తీసేసి రైతుకు మిల్లర్కు సంబంధం లేకుండా చేసిన పాలన మంది. ఆర్బీకే దగ్గరనే మీకు ఎంత రేటు వస్తుంది అని చెప్పి అక్కడే స్లిప్స్ ఇచ్చే కార్యక్రమం జరిగింది, మన హయాంలో జరిగింది. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? రైతులు పంట చేతికి వచ్చేసరికి ఈ క్రాప్ లేదు, ఆర్బీకే వ్యవస్థ నీరు గారిపోయింది, ఆర్బీకే దగ్గర కొనుగోలు చేసేవాడు లేడు. సో రైతులు గత్యంతరం లేక మిల్లర్ల దగ్గరికి పోవడం, మిల్లర్లు 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటు కొనుగోలు చేయడం, ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏపీ వ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కలను విడుదల చేసింది. 55 రోజుల్లో 4,677 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయని, 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ తీసుకువచ్చిన తర్వాత కేవలం 2 నెలల్లోపే ఎన్ని కోట్ల రూపాయలు మద్యాన్ని మందుపాపులు తాగేశారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం మద్యం షాపుల ద్వారా విక్రయాలు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మద్యం వ్యాపారానికి స్వస్తి పలికింది. గత విధానాన్ని తీసుకువచ్చింది. టెండర్లు పిలిచి లాటరీ పద్ధతి ద్వారా ప్రైవేటు వ్యక్తులకి మద్యం షాపుల కేటాయింపు జరిగింది. అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలో 3,300 దుకాణాల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 9 నాటికి అంటే 55 రోజుల్లో జరిగిన మద్యం అమ్మకాల లెక్కల్ని విడుదల చేసింది. కేవలం 55 రోజుల్లో 4,677 కోట్ల రూపాయల మేర మద్యం వ్యాపారం జరిగింది. 61.63 లక్షల మద్యం కేసులు అమ్ముడయ్యాయి. 19,33,560 కేసుల బియర్లు విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. తమకు 20% కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. 20% కమిషన్ ఇవ్వకుంటే నష్టాలు చవి చూస్తామని మద్యం విక్రయదారులు పేర్కొంటున్నారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదు. నాపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. నేనెప్పుడు ఎవరిని ఆస్తులు అడగలేదు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్థంగా చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారని తెలిపారు మంచు మనోజు. నా కోసం ఇచ్చిన మీడియాపై మా నాన్న దాడి చేసినందుకు క్షమించండి అని మంచు మనోజు కోరారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య 7 నెలల గర్భవతిగా ఉన్న సమయంలో ఎన్నో ఇబ్బందులు అనుభవించిందని, ఇప్పుడు కనిపిస్తున్న తన తండ్రి అలా ఉండేవాడు కాదని తెలిపారు. మా నాన్న నాకు దేవుడు, కానీ ఈ రోజు కనిపిస్తున్న మా నాన్న కాదని తెలిపారు. నా వ్యక్తిగత జీవితం గురించి మా నాన్నగారికి అపార్థంగా చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతోనే నా తండ్రితో నాకు విభేదాలు సృష్టించారు. ఈ విషయంలో నా భార్య 7 నెలల కూతురి పేరుని లాగుతున్నారు. నేను సొంత కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నిస్తున్నాను. మీడియాపై దాడి చేయడం బాధ కలిగించింది. అందుకు క్షమాపణ చెబుతున్నాను. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు నేను పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళు కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను, ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా పెంచలేదు. మధ్యలో మా అమ్మ నలిగిపోతుంది. మా అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి నేను అబద్ధాలు ఆడారు. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంది అమ్మ. నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి, నువ్వు వెళ్ళిపోతే వీడిని చూసుకుంటావు మేమంటే, మేము మంచిగా మాట్లాడి పంపిస్తా అంటే నమ్మి ఆవిడ 3 రోజుల నుంచి దడదడగా ఉంటే వెళ్ళమ్మ అంటే, ఏ ఏజీకి వెళ్ళడం వాస్తవం చూపించుకొని ఇమీడియట్గా మా అన్నింటికి వెళ్ళిపోయి అన్నింట్లో పడుకున్నారు. మీకు ప్రతిదీ తెలుస్తుంది. ఈ రోజుల్లో ఏది దాచలేరు. మరి ఇంత క్యారెక్టర్ అసాసినేషను నేను చేయని దానికి చేశారు అని, నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడినయ్యానని, అదే వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటే గమ్మునుంటారా అండి? ఈరోజు నేను గమ్మునుంటే ఎలా అండి? తనకి తల్లి అయినా తండ్రి అయినా అన్ని నేనే అండి. ఈరోజు తను వాళ్ళ ఇంట్లో ఆధారపడదు, నేను మా ఇంట్లో ఆధారపడను. నేను నా సినిమాలు చేసుకుంటున్నాను. తను సొంతంగా ఒక టాయ్ కంపెనీ పెట్టుకుంది. లాక్డౌన్లో నా అహం బ్రహ్మాస్మి సినిమా
మా ప్రేమ కోసం ఆపేసినప్పుడు నిర్దాక్షిణంగా నేను చెన్నైకి షిఫ్ట్ అయిపోయి ఈ ఊర్లో వద్దని మేము అక్కడ కూర్చొని నేను మనోజ్ నువ్వు బొమ్మలకి ఇస్తావు కదా, కథలు రాస్తావు కదా, బొమ్మలకి ఆత్మనిర్భర్ అని నరేంద్ర మోడీ గారు ఇది అనౌన్స్ చేశారు. ఈ బొమ్మలు నీకు బొమ్మలు ఇష్టం, పిల్లలు ఉన్నారు, మనమే క్రియేట్ చేద్దాం బొమ్మలు అంటే లాక్డౌన్లో నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ, నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి, వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీ నిలదొక్కున్నాం అండి. నేను నా భార్య, తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను, నేను, ఇంకొక 3-4 కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈ రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈ రోజు నేను నిలబడపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్కి, మా అన్నకి సాయంత్రం ప్రతిదీ చెప్తాను. చెప్పాను కదండి వినయ్ అని మా అన్న విష్ణు అని. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ, కాలు. 3 వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్ లో. లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు, హెవీ ప్యాచ్ కూడా వేశారు నాకు. దానివల్లే కొంచెం నడుస్తున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేసుకొని, సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకొని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నాను. రైతుల పక్షపాతి కూటమి ప్రభుత్వం అంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం నేడు రైతు సమస్యల్ని గాలికి వదిలివేయడంతో రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. బాధ్యత అధికార పార్టీతో చేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది కనుక మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. అంతేగాని ఏదో ఆ పార్టీని అల్లరి చేద్దామని ఇంకోటి అనేది కాదు. ఇది అల్లరి చేయడం కోసం సమస్యని సక్రమంగా చూడండి. దీంతో పాటు కొన్ని నెంబర్లు అయితే ఇరిగిపోతున్నాయి, మొక్కైపోతున్నాయి, నోకవుతుందని చెప్పి కొనటం మానేశారు. మీరు ఈ మధ్యన ఒక వీడియో కూడా చూసుంటారు. మన ఘంటసాల మండలం దేవరకోటలో ఒక రైతు చాలా వివరంగా చెప్పాడు. నేనైతే తెలుగుదేశం, ఈ ధాన్యాన్ని కొనేవాళ్ళు లేదు, నేను ఇక్కడే పోసుకుంటున్నాను, నా ధాన్యాన్ని కొనిపించిన మహాప్రభు అని చెప్పారు. అట్లాగే చాలామంది తెలుగుదేశం కూడా చెప్పారు. ఇవాళ నాకు ఒక వాయిదా ఉంది. ఆ వాయిదా ఏంటంటే, పోయిన గవర్నమెంట్లో నీళ్లు సక్రమంగా అందట్లేదని చెప్పి అక్కడ ఒక ధర్నా చేశాం మన చల్లపల్లి దగ్గర ఘంటసాల మండలం. ఇవాళ దానికి ఆ కేసు 6 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కేసు కొట్టించుకోలేము మేము. ఆ కేసు అంటగా దానికి దాంట్లో ఇవాళ మన మంత్రి గారు, ఇప్పుడు ఉన్న మంత్రి గారు, తెలుగుదేశం మంత్రి గారు పార్సారథి గారు కూడా ఒక ముద్దాయి. ఇవన్నీ ఏంటంటే, ఈ ప్రభుత్వం మారినా మళ్ళీ పాత ప్రభుత్వం ఎట్టా, ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా ఉందో అట్లా మళ్ళీ మొదలైంది. నేను ఖచ్చితంగా జనానికి మేలు జరిగే పని చేయటం కోసం ముందుకు రండి. నిరంతరం ఒకటే ఒక మాట, ఎక్కడన్నా జంగిల్ లీడర్స్ చేస్తే ఎమ్మెల్యే గారు చదువుతూ జంగిల్ లీడర్స్ ఈ మధ్య చూసారు. రోడ్లు వీడ్లు బ్రహ్మాండంగా వేసేసారు, ఇంత శాంక్షన్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ అయినట్టుగానే మన నియోజకవర్గం కూడా ఇచ్చారు డబ్బులు. నేను ఇవ్వలేదంటలా. అది ఇక్కడేదో గొప్పగా తెచ్చినట్టు చెప్తుంటే ఎట్లా? అవసరం, ప్రజల అవసరాలు తీర్చేటట్టుగా ఉండాలి. మేము వేసాం. ఎల్ఎన్ఎస్ సెంటర్ ఉంది, రైతు భరోసా కేంద్రం ఉంది, అట్లాగే సచివాలయం ఉంది. సచివాలయ సిబ్బంది ఒకసారి 1,60,000 చిల్లర పోస్టులు ఇచ్చారు. వాలంటరీ సిస్టమ్ ఉంది. ఇవాళ వాలంటరీ సిస్టాన్ని 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి బ్రహ్మాండం అని చెప్పి ఇవాళ దానికి ఏమీ లేదు, నిరాధారం అని చెప్పి చెప్తారు. చెప్పడానికి, మాటలు చెప్పడానికి, చేయడానికి పొంతం లేకోకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇవాళ ఇది నడుస్తుంది. ఇప్పుడు కన్నా సరిదిద్దుకోపోతే మేము ప్రజలకు దూరం అయ్యాం. మమ్మల్ని ఎక్కడో చాలా మంచి పనులు చేసినా 4-3 విషయాల్లో మమ్మల్ని జనం వ్యతిరేకించారు. దాన్ని మీరు రకరకాలుగా తీసుకెళ్ళి ముందుండి మమ్మల్ని అల్లరి చేశారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నాడు, బొమ్మలు వేస్తున్నాడు అని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి 22
డాట్ పెట్టిన దాన్ని ఆ డాట్ తీసేసి 10,116 మందికి రైతులకి 17,850 ఎకరాల్ని క్లియర్ చేసిస్తే అధికారంలోకి వచ్చిన నెల 15 రోజుల్లోనే మళ్ళా పాత పద్ధతిలో సుక్కబెట్టారు. మీ చెప్పే మాటలు చేసే పనులకి రెండింటికి తేడా ఉంది. మీ రైతాంగానికి మేలు చేయకపోగా అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని జనం సహించే పరిస్థితి ఉండదు. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇవాళ ధాన్యం గిట్టుబాటు ధరకి ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో అదే ధరకి కమిషన్ ధరలు లేకుండా కొనిపించే పరిస్థితి, కొన్ని నెంబర్లు కొననాయి కూడా అవి కూడా కొనిపించే పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలా. దానికోసం అవన్నీ తెలియజేయడం కోసమే మేము 13వ తారీఖు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టాం. ఆ ధర్నా కార్యక్రమంలో రైతులందరినీ పాల్గొని కోరుతాం. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ కంపెనీ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో క్రైస్తవులకి పేద వర్గాలకి ఎలాంటి మేలు చేయలేదని అన్నారు. ఈ మేరకు గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలు అంటే సేవకు నిదర్శనమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరులోని క్రిస్టియన్ భవన్, అంబేద్కర్ భవన్, జాషువా భవన్కి ఎలాంటి నిధులు ఇవ్వలేదని తెలిపారు. అందరికి కూడా జిల్లా ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి క్రిస్మస్ శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తితో జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ గుంటూరు ప్రాంతంలో చేసుకుంటున్న జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే సందర్భంగా బంగ్లాదేశ్లో మన ముస్లిమ్స్ హిందువులపై చేస్తున్న దాడును ఖండిస్తా ఉన్నాం. హిందూ ప్రజానీకం చాలా ఇబ్బందుల్లో ఉంది బంగ్లాదేశ్లో. వాళ్ళపై దాడులు ఆపాలి, ఆ ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర దేశ అధ్యక్షులు యూనస్పై ఉంది. ఆయన వెంటనే తగిన భద్రతా చర్యలు తీసుకుని హిందూ సమాజాన్ని రక్షణ కల్పించవలసింది కోరుతా ఉన్నాను. హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడును తీవ్రంగా ఖండిస్తాం. అదే సందర్భంగా క్రైస్తవ సోదరులకు గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుల్లో 2 రకాల క్రైస్తవులు ఉంటారు. ఒకళ్ళు సేవా దృక్పథంతో వచ్చి మదర్ తెరీసా లాగా గుడ్డి వాళ్ళకు సేవ చేసి తరించే మానవ హృదయాలు ఉంటారు, మాతృమూర్తులు ఉంటారు. అది ఒక క్రైస్తవే. అదేవిధంగా ఆర్థర్ కాటన్ లాగా బ్యారేజీలు కట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి ఆంధ్రదేశానికి అన్నం పెట్టిన కాటన్ లాంటి వాళ్ళు క్రైస్తవ ధోరణులు ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు క్రైస్తవం పేరు మీద ఒక ఈస్ట్ ఇండియా కంపెనీల ఏదైతే ఇంగ్లాండ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా భారతదేశానికి వ్యాపారం పేరుతో వచ్చి ఏ విధంగా కోట్లాది రూపాయలు భారతదేశ ప్రజానికాన్ని దోచుకొని, భారత ప్రజల ఆస్తులు దోచుకొని లక్షలాది కోట్ల రూపాయలు దోచుకున్నారో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. జగన్మోహన్ రెడ్డి కంపెనీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీ. ఈ జగన్మోహన్ రెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రిస్టియానిటీ వేరు. అంటే రాబర్ట్ క్లైవ్, వారన్ హేస్టింగ్స్ ఇలాంటి దోపిడీ అన్నమాట. అలాంటి దౌర్జన్యం, అలాంటి దోపిడీ, దోపిడీ చేసి ప్రజల ఆస్తుల్ని, మన భారతదేశ ఆస్తుల్ని కొల్లగొట్టుకొని ఇంగ్లాండ్ తీసుకెళ్లిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియానిటీ. అందువల్ల ఈ క్రిస్టియానిటీని నమ్మొద్దు. మదర్ తెరీసా, ఆర్థర్ కాటన్ లాంటి క్రిస్టియానిటీని మీరు ఆదర్శంగా తీసుకుని క్రిస్మస్ సందర్భంగా మీరు ఒక ప్రతిజ్ఞ చేయాలి, మీరు ఒక ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు 5 సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ, ఒక దళిత పేదవాళ్ళకు కానీ చేసింది ఏం లేదు. గుంటూరులో తీసుకోండి, క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది. 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో తెలుగుదేశం సాయంలో ఎలా ఉందో అలానే ఉంది. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ₹1 ఇవ్వలేదు, జాషువా భవన్కి ₹1 ఇవ్వలేదు, క్రైస్తవ శ్మశాన వాటికి ₹1 ఇవ్వలేదు. మరి ఆయన క్రైస్తవులు అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవుడు మీరందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆ రోజు క్రైస్తవ భవనం ఎంత అద్భుతంగా తయారైంది.
అది ముగింపు రాబోతా ఉంది ఈరోజు. అది చంద్రబాబు గారు చేసిన కృషి. అంబేద్కర్ భవనం ఆయన టైంలో కొంత ప్రోగ్రెస్ వచ్చింది. జాషువా గారి భవన్కి మంచి స్థలం ఇచ్చి 3 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసింది. ఈ నెల 13వ తేదీన గుంటూరులో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అభినందన సభ జరగనుంది. అభిమానుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, సుకువాస శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ధూళిపాల నరేంద్ర మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాలలో ధూళిపాల సహచరులు ముఖ్యమంత్రి, మంత్రులుగా మరెన్నో ఉన్నత పదవులు పొందిన నేటికి పార్టీ నియామకాలకి కట్టుబడి సామాన్య ప్రజాసేవకుడిగా నడుస్తున్నారని అన్నారు. గుంటూరులో జరిగే అభినందన సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ప్రియ సోదరులు, పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు, సంగం డైరీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు, విభజన తర్వాత కానివ్వండి 7 పర్యాయాలు శాసనసభకు పోటీ చేసి 1 పర్యాయం చాలా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయి, అంటే 6 సార్లు అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినటువంటి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో శుభం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాల వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన, అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహక కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం. మరి మీ అందరికీ కూడా తెలుసు, రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి ధూళిపాల నరేంద్ర కుమార్ గారు 6 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం అంటే అది చిన్న విషయం కాదనేది మీకు కూడా తెలుసు. మరి ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు పరిపాలనలో ప్రజలు, పార్టీ యంత్రాంగం, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైంది మీకు తెలిసిందే. మరి ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు గాను ఏ పొరపాటు చేయనప్పటికీ కూడా నరేంద్ర కుమార్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన జైల్లో కొద్ది రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సినటువంటి పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు వెనకడుగేయకుండా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి కానివ్వండి, జిల్లాలోనూ రాష్ట్రంలోనూ వైఎస్ఆర్సీపీ నాయకులు, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టినటువంటి గొంతుక ధూళిపాల నరేంద్ర కుమార్ గారిది అనేది జగమెరిగిన సత్యం. అటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉండటం గొప్పగా భావిస్తూ 30 సంవత్సరాలు ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ నెల 13వ తేదీ అంటే శుక్రవారం సాయంత్రం రింగ్ రోడ్లో ఉన్నటువంటి శుభం కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ధూళిపాల వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో జరగబోతున్నటువంటి ఈ అభినందన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై ఆయనకి నైతిక మద్దతు తెలియజేయాలని, తద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా మరింతమంది నాయకులు ప్రజాగళాన్ని విప్పి ఏ ప్రభుత్వమైనా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వాలని ప్రశ్నించడం కోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావని, నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటేనే ఫలితాలు వస్తాయని సీఎం వెల్లడి. ప్రతి సంక్షేమంలో అవకాశాలు ఉంటాయని, సంక్షేమంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని వ్యాఖ్య.
అధికారులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం. రేషన్ బియ్యంపై వారి కథనాలు మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.